సార్, జనరల్‌గా ఇన్‌ఫ్లుయెన్జా, కోల్డ్ ఎందుకొస్తుంది? సాధారణంగా ఏందంటే ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌లనేవి ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా ఎక్కువగా ఉంటున్నాయండి. దీనికి మెయిన్ కారణం ఏందంటే ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌లు మల్టిపుల్ వేరియంట్స్ వస్తున్నాయి. దీనికి గూడా మెయిన్ రీజన్ ఏంటంటే ఎక్కువ మంది ఇప్పుడు ట్రాన్స్‌పోర్ట్ చేస్తున్నాం. ఇంటర్ కాంటినెంటల్, ఇంటర్ స్టేట్. దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళు ఎక్కడికెళ్ళినా గూడా అక్కడున్న కొత్త వైరస్ మళ్ళీ ఇక్కడికొచ్చే అవకాశం ఉంటుంది. ఆ వైరస్‌కి మన బాడీ రెసిస్టెన్స్ ఉండదనమాట. దానివల్ల ఇప్పుడు ఈ వైరల్ ఇన్ఫెక్షన్ రేట్ చాలా ఎక్కువుంది. ఎస్పెషల్లీ మనం చూసినట్టయితే స్కూల్ గోయింగ్ చిల్డ్రన్‌లో వాళ్ళల్లో కోల్డ్, ఈ ఫ్లూ ఇన్ఫెక్షన్ చాలా ఎక్కువున్నాయనమాట. బేసిక్‌గా ఏందంటే వాళ్ళ ఇంట్లో ఫాదరో, మదరో బికాస్ ఆఫ్ మల్టిపుల్ రీజన్స్ దే ఆర్ గోయింగ్ అబ్రాడ్. ఈవెన్ చిల్డ్రన్ ఆల్సో నౌ గోయింగ్ టూర్ ట్రిప్స్. ఈవెన్ ట్రావెలింగ్ స్కూల్స్ చేస్తున్నారు. చూసినట్లయితే చాలా ట్రావెలింగ్ చేస్తున్నారు. మల్టిపుల్ రీజన్స్. దీనివల్ల ఏమవుతుందంటే ఈ కొత్త కొత్త వైరస్ రావటం, ఆ జీన్స్ కూడా వేరియేషన్ రావటం, దీనివల్ల ఏమవుతుందంటే ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్, ఫ్లూ ఇన్ఫెక్షన్స్, దాంతోపాటు కోల్డ్ అటాక్స్. ఎందుకంటే ఫ్లూ సాధారణంగా ఫస్ట్ అటాక్ ఏదైతే ఎక్కడంటే ముక్కు, గొంతు. ముక్కులోంచి కారటం, ముక్కు మూసుకుపోవటం, గొంతులో మంట రావటం. చాలామందికి ఏమైందంటే నోట్లో కొండనాలిక దగ్గర మంట వచ్చిందంటారు. దట్ ఈస్ ద ఫస్ట్ సైన్ అనమాట ఈ ఫ్లూ ఇన్ఫెక్షన్కి. ఓకే. ఎప్పుడైనా వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మనకేమవుతుందంటే థ్రోట్ మ్యూకోజా మీద బర్నింగ్ సెన్సేషను, పెయిన్ ఇచ్చింగ్. సెన్సేషను, ఇచ్చింగ్ వస్తుంది. ఎస్పెషల్లీ ఇన్ ద మార్నింగ్ అవర్స్. అవును. ఎందుకంటే మనం డే టైం అంతా ఏం చేస్తామంటే గొంతును క్లియర్ చేసుకుంటూ ఉంటాం. సో ఆ వైరస్ లోడ్ అంత ఉండదు. ఓవర్ నైట్ ఏమవుతుందంటే మనం క్లీన్ చేయకపోవటం వలన గొంతును యూజువల్గా స్వాలో చేయం కాబట్టి నిద్రలో ఆ వైరస్ లోడ్ అక్కడ పెరిగిపోయి మనకు పొద్దున్నది బర్నింగ్ సెన్సేషను, మంట, నొప్పిలా ఉంటుంది అన్నమాట.